హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనుపమ గారు వెళ్ళండి. లీడ్ యాక్ట్రెస్ అనుపమ గారు సడన్ గా చూసి ఉప్పలు పోవాలనుకున్నా. పంది పిర్రలది. మంచిగా బలిసిన ఫిగర్, 90 mm రాడ్. నీ వెనుక ఎంతమంది శిల్పుల ఉల్లుల సుత్తుల దెబ్బలున్నాయో. ఒక విషయం కరెక్ట్ గా చెప్పండి, అసలు జాకెట్ ఎందుకు వేసుకున్నారు? చూపించాలనా చూపించకూడదనే? నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. నాన్నగారు ఐస్ క్యూబ్స్ అడిగారండి. నా జేబులో ఉన్నాయి, తీసుకో. జేబు ఐస్ క్యూబ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. మరి శ్యామల గారు, మీ సన్లు చాలా బాగున్నాయి. అవి సల్లు కాదు, కొబ్బరికాయలు. కప్పులు బ్లాక్ కలరా? జోబీలో ఐస్ చాలా పెద్దగా ఉన్నాయండి. తప్పుగా అనుకోవద్దు, కొంచెం చున్నీ వేసుకొని రీల్స్ చేసుంటే ఇంకా చాలా బాగుండేది. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. వయసు అలాంటిది మరి. తెలంగాణ మియా ఖలీఫా. ఎక్కువ ఓపుకో, రాలిపోతాయి. వస్తున్నా ఉండైతే. తప్పు లేదులే, ఫీలింగ్స్ కనబడతానే ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. బ్యాడ్ కమెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాం, ఇలాంటి అమ్మాయి ఆన్లైన్ లో ఉండడమే మీ అదృష్టం. ఈ అమ్మాయిని మీరు చూస్తున్నారు చూడు డైలీ, మీరు ఇంకో అదృష్టం చేసుకున్న వాళ్ళు తెలుసా. ఇది కనిపించింది, అది కనిపించింది, నిండుగా చీర కట్టుకొని వస్తా తెలుసా. మరి నాకు ఎందుకురా బ్యాడ్ కమెంట్ పెడతారు? ఏం చూపిస్తున్నారా? నా చెస్ట్ అంటవా ఇంతే సైజు, మరి ఇద్దరు నీకు ఏంది చేస్తా నేను చెప్పు. నిన్ను అమ్మాయి అన్న ఎదవెవరా అండి? నువ్వు మా తాతకు సెట్ అవుతావు, మాకు కాదు. నాకు మిల్క్ కావాలంటే సన్లు చూపించి రీల్స్ చేస్తే బ్యాడ్ కమెంట్స్ పెట్టగా ఏం చేస్తారు? నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఎవరు ఆంటీవీ పట్టుకొని ఉయ్యాలోగింది? నీ జాకెట్ లోపల ఉన్న సందు చాలా బాగుంది. టాలెంట్ చూపిస్తున్నావేంటి? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. ఇవాళ పింఛన్ తెచ్చుకునింది వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. గుంట మంచి పొంగు మీద ఉంది. గుంట మంచి పొంగు మీద ఉంది. అరేబియన్ గుర్రం. మిల్క్ షేక్ ఈజ్ రెడీ టు డ్రింక్. ఫస్ట్ నువ్వు చున్నీ వేసుకో. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. ఇలాంటివి చూసినప్పుడు నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాష్ గానే అంత అడ్డదిడ్డంగా పార్క్ చేసిండు పాష్ గా, నేను ఇంకా బెటర్ గా పార్క్ చేసి ఉండారు ఇందాక. నిన్ను చూస్తే మాకు కూడా ఎక్కలేని ఎనర్జీ వస్తుందిరా చారి. కొబ్బరి బొండాలు ఊగుతున్నాయి. లెజెండ్స్ ఫోకస్ ఆన్ యాపిల్స్.
ముందు నీ బోండాలు సరిగ్గా పార్కింగ్ చెయ్యి. ఊగి ఊగి రాలిపోయేలా ఉన్నాయి. ఏందిరా రోజు రోజు ఒళ్ళి అందంగా కనిపిస్తుంది, నేను కరువులో ఉన్నా అంటారా? నువ్వు చెప్పిన మోటివేషన్స్ ఎవ్వరు వినరు. అన్న అక్కడ కారు కూడా ఉంది, కొంచెం అటు కూడా చూడండి. అక్కడ కొబ్బరి బొండాలు చాలా పెద్దగా అవుతున్నాయి, ఎవరు అస్తం పడుతుందో. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. చేసుకొని అది కూడా వీడియో పెట్టు చూస్తాం. హే ఓడు ఉరకనే ఉన్నాడా లేదా పిసుగుతున్నాడా అర్థమే కావట్లేదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. బ్రో ఫోన్ వస్తుంది, సైలెంట్ లో పెట్టు, డిస్టర్బెన్స్ ఎందుకు మధ్యలో. ఏమిరా సల్లు వాసన వస్తున్నావా? మొత్తం చూపెట్టు దోల బెండకాయ. పాలివ్వు పాపం. కానియండి కానియండి, మంచి పనిలో ఉన్నట్టు ఉన్నారు. హై ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. ఎవడన్నా వీడియో చూసేటాడు? ఎవరు వీడియో చూసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూసేటోళ్ళు మొత్తం శాతాగాన్ కొడుకులు అంటారా బాబు. నువ్వు మరి కుక్క దింగితే పుట్టినట్టుగా ఉన్నావురా సుల్లిగా. 2 ఎరుపుక్స్ ఇన్ 1 ఫ్రేమ్. నీ పిల్లల్ని దింగేటోళ్ళు అంటారా బాబు. మీ ఇద్దరి నోట్లో ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళందరూ ఉల్లి. వాని పిల్లాన్ని నీ లవర్ని వేసుకొని దింగుతారు లంజా కొడక. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. నీ శోభన్ బాబు ఎర్రగా సలవ కాల్చి గుద్దలో పెట్టాలి. దున్ని దున్ని అలిసిపోయినట్టుకున్నాడు పాపం వాడు. అరే ఫస్ట్ దాన్ని దెంగరా, ఆగలేకపోతుంది, గుద్దు గప్ప గప్ప అని. వేసుకున్న వీడియో కూడా అప్లోడ్ చేయండి. ఫస్ట్ చీర పైట సరిగ్గా వేసుకో, నీ సన్లు కనిపిస్తున్నాయి, నీ సన్లు చాలా పెద్దగా లావుగా ఉన్నాయి. కింద పెట్టమను గాలి పోకుండా.